సత్తు మీద వెనకాల 2 సొట్లు ఉన్నది ఏతో పెట్టి వద్దులే మాయ తీసుకోవడానికి చచ్చిపోతున్నాయి. సరే గాని ఇంతకీ మేడం గారి జుట్టు చూస్తుండే ఒక మేడం గారి మీద కవిత వస్తుంది, చెప్పచ్చా? కవిత కవిత దాన్ని చూస్తే నాకు వార్త వస్తుంది, నీకు కవిత వస్తుంది. కవిత అంటే చెప్పనివ్వండి. ఎవడైనా చెప్పుతానన్నా ఎవడైనా సరే చెప్పించుకో. సరే, నీకోసం ఈ గొడుగు, ఓహో నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. ఇందాక వడ ఇడ్లీ తెచ్చిచ్చాడు శివసాయి, అప్పుడు తిన్నది అప్పుడు కడగలేదు, అలాగే వెళ్ళిపోతుంది మూతి. గురువు గారు ఇంతకీ నువ్వు ఏం చేస్తా ఉంటారా? నేనేం చేయను, అన్ని మా పనులే చేస్తా ఉంటాను. మీ ఇంట్లో గేదెలు ఎవరు కడుగుతారు? పనులే. అంట్లు ఎవరితో పనులే. మీ ఆవిడతో కాపురం? పనులే. నువ్వు ఇంత తొన్నపోతులాగా ఉంటే ఎవరితో కాపురం చేస్తారు? అదే మనం అయితే తమిళనాడుకి రజనీకాంత్ లాగా ఉన్నాం కాబట్టి మనం ఎలాగైనా పడతాం. ఏం చెప్పు గురువు గారు. ఇక ఇలా వెళ్తే నెల్లూరు వస్తుందండి. ఇలా వెళ్తే చేయి నొప్పి వస్తుంది, ఇలాగైనా నెల్లూరు వస్తుంది. ఇలా ఏలెట్టుకుని వెళ్ళిపోతాడంటే అక్కడికి వెళ్ళిపోతారా? అది కాదండి ఏమన్నా గురుగారు, కొద్దిగా అడ్రస్ తెలిస్తే చెప్తారేంటి? ఏమండి ఈ అడ్రస్ తెలిస్తే చెప్తారేంటి? అత్తగారి ఇల్లు నెల్లూరు. మీ అత్తగారు ఏమన్నా అమెరికాకి ప్రెసిడెంటా? డోర్ నెంబర్లు ఆధార్ కార్డు నెంబర్లు ఏమి ఉండవా? ఏమండి చార్మినార్ ఎక్కడ ఉందండి? చార్మినార్ అయితే పాత బస్తీలో ఉంది. ఆర్కే బీచ్ ఎక్కడ ఉందండి? ఆర్కే బీచ్ అయితే వైజాగ్ లో ఉంది. మరి ఇన్ని తెలిసిన మా అత్తగారి ఇల్లు ఎక్కడ ఉందో తెలియదేటండి. చార్మినార్ దగ్గరికి ఆర్కే బీచ్ దగ్గరికి కొన్ని